లోపల వెళ్ళిపోయి ఉన్నారు. ఇది బొర్ర గృహల కిందన ఉంటుంది అనమాట. మీకు ఒకసారి మొత్తం చూపెడతా. అసలు అప్రమత్తంగా ఉన్న చాలా రిస్కీ అమ్మ. ఇప్పటికే ఈ ప్లేస్ ఒక 20 మందిని బలి తీసుకొని ఉంటుంది. గృహలు ఎలా ఉందో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. బాబా ఎంత బాగుందండి లొకేషన్ చూడడానికి. చూసారా లోపల వెళ్ళిపోతున్నారు. మనం లేట్ చేయకూడదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళతో వెళ్ళడం మంచిదన్నమాట. పడితే చచ్చిపోవడం అవుద్ది. ఇదేనా మొత్తం రాళ్ళు ఉన్నాయి, జారుగుందనమాట. చాలా రిస్కీ ప్లేస్. హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మీకు బొర్ర గృహల కిందన ఉండే గృహలను అయితే చూపెట్టబోతున్నాను. ఇంతవరకు ఈ గృహలను అయితే చాలా తక్కువ మంది చూపెట్టి ఉన్నారు. అలాంటి గృహలను అయితే చూపెట్టబోతున్నాను మీకు. చూడండి నా బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. వీడియోని అయితే చివరి దాకా చూడండి. వాటర్ ఫాల్స్ కొన్ని ఉంటాయి, డేంజరస్ వాటర్ ఫాల్స్. అక్కడ మినిమం ఒక 20 మెంబర్స్ చనిపోయి ఉన్నారు. అలాంటి వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపెడతా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీకు ఒక రహస్యమైన బొర్ర గృహలను అయితే చూపెడతానండి. ఇదిగోండి నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, డైరెక్ట్గా ల్యాగ్ లేకుండా చూపెడతా. ఇంకా మీకు ఇది చూసారా, ఇది చాలా పెద్ద గృహాలు అనమాట. అలానే ఇక్కడ చిన్న నదిలా పారుతుందన్నమాట. చూసారా, ఇప్పుడు మనం ఆ లోపల వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. మీకు మొత్తం చూపెడతా. ఆ లోపల అయితే చూడ్డానికి చిమ్మ చీకటిగా ఉందన్నమాట. ఇంకా మా టీంతో అయితే వచ్చాము. ఇదిగోండి అక్కడ మోహన్ అన్న, సుధీరు, తర్వాత కృష్ణ బ్రో అయితే ఉన్నారు. ఇంకా లోపల వెళ్ళాక ఎలా ఉంటుందో వీడియో చూడండి. లోపల అయితే ఇదిగోండి లోపల వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళి మళ్ళీ మనము ఇంకో రూట్లో అయితే తేలుతాం అనమాట. ఇది ఎక్కడో లేదండి, బొర్ర గృహల్లో ఉంది. అంటే మీరు బొర్రకు వచ్చినప్పుడు గృహలు చూసుంటారు, కానీ గృహల కిందన ఇంకో గృహలు ఉంటుందని చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు మనము ఆ గృహల లోపలే వెళ్తున్నాము. ఇది వెళ్ళడం కూడా చాలా రిస్కీ. బట్ ఇక్కడ కాకపోతే ఇక్కడ లోకల్ పీపుల్ని మేము గైడెన్స్ తీసుకుని అయితే వెళ్తున్నాము. అతను లోపల అయితే వెళ్ళి ఉన్నాడు. చూడండి గృహలు ఎలా ఉందో. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. లోపల ఇంకా వెళ్ళబోతున్నాం. చాలా రిస్కీ, బట్ ఇక్కడ గైడెన్స్ తీసుకొని అయితే వెళ్తున్నాం. మీరైతే ఇలాంటి చోట అస్సలు రాకండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చూడండి షూ వేసుకోలేదు కాబట్టి ఈ క్రాక్స్ని అయితే చేతికి పట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవి జారుతాయి. రాళ్ళు చాలా నాచు పట్టేసి జారుగా ఉన్నాయి. ఈ గృహల లోపలికి స్పెషల్ ఏంటంటే గృహల లోపల నీళ్ళు అయితే వెళ్తుంటుంది. ఈ నది పేరు కూడా ఉంది, ఏదో కనుక్కుందాం ఒకసారి. నాకు కూడా పూర్తిగా తెలీదు. కొద్దిగా నాయిస్ ఉంది, ఎందుకంటే నీళ్ళు అలా ప్రవహిస్తూనే ఉంది కదా. చూడండి ఒకసారి ఎంతలా నీళ్ళు వస్తుందో. ఈ నీళ్ళంతా వెళ్ళి ఆ గుహల లోపల అయితే వెళ్తుందనమాట. మీకు చూపెడతా చూడండి ఎలా ఉందో. ఆ గుహల లోపల అయితే వెళ్తుంది. చూడండి ఈ గృహ లోపలికైతే వెళ్తాము. చాలా రిస్కీగా ఉంది, బట్ మీకోసం అయితే ఈ రిస్క్ అయితే తీసుకుంటున్నా. రిస్క్లో కూడా ఈ అన్ననైతే గైడెన్స్గా తీసుకొని వెళ్తున్నాము. లోకల్ అనమాట. ఇక్కడ మాకు ఏం తెలీదు. ఇది బొర్ర గృహల కిందన గృహలు అనమాట. చూడండి మేము అసలు ఇది కొండ ప్రాంతం అనమాట. ఇందులో కూడా ఎంత ప్లాస్టిక్ ఉందో చూసారా. ఇదంతా మన మానవులు చేసిన దరిద్రం అనుకోండి. దాంతోపాటు అక్కడ బాటిల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్. అవంతా ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట. అలా చెత్త చేస్తే ఇంకా పర్యావరణం ఇంకా ఎక్కడ బాగుంటుందండి, మొత్తం నాశనం అయిపోద్ది. చూడండి బ్యాక్న వెళ్తున్నాడు మాకు గైడ్ చేసే అన్న. అయితే అలా కిందకి వెళ్ళాలన్నమాట. మోహన్ అన్న కూడా అన్నతోటి అయితే వెళ్తున్నాడు. జాగ్రత్తగా వెళ్ళాలి మనం వెళ్ళేటప్పుడు. ఆ లోపలికి దూరాలి అనమాట. ఇంకా టార్చ్ లైట్లు అవన్నీ పట్టుకొని ఉన్నాము లైట్ కోసం. అయితే చిమ్మ చీకటిగా ఉంటుందట. మీరు అక్కడ చూస్తే ఎంత ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయో చూడండి. అవంతా ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట. మరి ఇంత మంచి ప్లేస్లో ఇలా చెత్త చేస్తే ఇంకేం బాగుంటుందండి. మొత్తం పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది ప్లాస్టిక్ వల్ల. ఇంకా చేతిలో చెప్పులు పట్టుకొని ఇప్పుడైతే దిగుతున్నాను. దేవుడి మీద భారం, ఇంకా అడిగేసి వెళ్ళడమే. చాలా చల్లగా ఉందండి వాటరు. మోహన్ అన్న అయితే వెళ్ళిపోయాడు, అన్న కూడా వెళ్ళిపోయాడు మోహన్ అన్నతోటి. మన కెమెరా కూడా వాటర్ ప్రూఫ్ కాదు, జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మ చూడండి ఎలా ఉందో, చూసారా మొత్తం ఎలా ఉందో. ఇలాంటి చోటుకి అయితే వెళ్ళబోతున్నాము. కేవలం మీకు చూపెట్టడానికి కోసమే. ఇంతవరకు ఇది ఎక్కువ ఎవరు ఎక్స్ప్లోర్ చేసి చూపెట్టలేదు. ఫస్ట్ టైం అనమాట చూపెట్టబోతున్నాము. కొద్దిగా చిమ్మ చీకటిగా ఉంది, వాయిస్ కూడా బేస్ ఎక్కువ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్లేస్లో వచ్చినప్పుడు. మొత్తం ఇక్కడ కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ ఎక్కువ ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. బాబా ఎంత బాగుందండి లొకేషన్ చూడడానికి. చూసారా, అసలు ఈ గృహలు ఉందని చాలామందికి తెలీదు. చూడండి ఈ రాయి అంతా నార్మల్ రాయి అయితే కాదండి. ఇది చూడండి, మీకు చూస్తేనే తెలిసిపోద్ది. సున్నం రాయిలా ఉంటుంది, దాంతోపాటు మెరుస్తుంటుంది అనమాట. దీంట్లో నుంచి నీళ్ళు చుక్కలు అలా పడుతూనే ఉంటాయి. ఇదిగోండి కనిపిస్తుంది ఇక్కడ, అలా చిన్నగా పడుతూనే ఉంటాయి. బొర్ర గృహాల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇది చూడండి లొకేషన్ కూడా ఎంత బాగా అనిపిస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనేసి. ప్రెజెంట్ అయితే ఇంకా లైట్ కోసం అయితే మొబైల్ ఫోనే వాడుతున్నానండి.
చిమ్మ చీకటిగా ఉంది కదా, అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలన్నమాట. ఎందుకంటే ఏ ప్లేస్లో ఏ గొయ్యి ఉంటుందో తెలియదు కదా, జాగ్రత్తగా రావాలి. నేను వచ్చేసి ఇప్పుడు గృహల లోపల ఉన్నాను. ఇదంతా రాయండి, ఈ పైన కనిపిస్తుంది కదా, ఇదంతా రాయి అన్నమాట. ఈ లోపల చూస్తే మీకు ఇంకా ఎంత గుహలు కనిపిస్తుందో. మనం మళ్ళీ ఈ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మీకు చిమ్మ చీకటి ఉంది, కొద్దిగా కనపడదు. ఇంకా నేను నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ నది పారుతుంది, గోస్తా నది. దీన్ని గోస్తా నది అంటారనమాట. నీళ్ళు కూడా చాలా క్లిస్టర్గా ఉన్నాయి. చిమ్మ చీకటిగా ఉందండి. ఒకటే లైట్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా లైట్ అయితే పట్టుకోలేదు. చూడండి, ఎక్కడ అడిగేస్తే ఎక్కడ జారిపోతామన్న ఒక భయం వేస్తుంది. ఇవంతా కొబ్బరి బొండలు గృహల్లో కొట్టి తాగుతున్నారు కదండి, అది వచ్చేసి ఇక్కడే వచ్చేస్తున్నాయి అన్నీ. జాగ్రత్త బ్రో, ఎవరైనా చాలా జాగ్రత్తగా రావాలండి. ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి, జారుగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా జారుగానే ఉంది. కనపడట్లేదా లైట్ మొహన్న కొడితే? అరే, మీకు సరి కనపడపోవచ్చు. చెప్పులు తీసి అయితే వెళ్తున్నాము. చెప్పులు చేతికి పట్టుకున్నాం అనమాట. జారితే ఇంకా అంతే సంగతి. అన్నకు పట్టుకుని అయితే మేము వెళ్తున్నాము. ఇదిగోండి, ముందైతే వెళ్తున్నారు. చాలా రిస్కీ. ఇలా ఇటు కిందన కానీ పడిపోతే ఇంకా చచ్చిపోవడం అవుద్ది. అంత రిస్కీ. కాకపోతే తెలిసిన వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు. ఇక్కడ జారుగా ఉంటుంది, జాగ్రత్తగా రావాలి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం గొయ్యి ఉంటుంది అనమాట. చాలా రిస్కీ, పడితే చచ్చిపోవడం అవుద్ది. ఇదేనా? ఆహా, ఇలాగా చూడండి. ఇప్పుడు మనము ఇలా వెళ్ళాలన్నమాట. చాలా ఎలా ఉందంటే నిజంగానే చెప్తున్నా, చాలా రిస్కీ ప్లేస్. ఇలాంటి చోట అయితే మేము వెళ్తున్నాం ఇప్పుడు. అది కేవలం మీకు ఎక్స్పీరియన్స్ చేయించడానికి కోసమే. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. ఇంత కష్టపడుతున్నాము. ఎలా ఉందో, భయంకరంగా ఉంది. లోపల వెళ్ళిపోతున్నారు. మనం లేట్ చేయకూడదు, ఎందుకంటే తెలిసిన వాళ్ళతో వెళ్ళడం మంచిదన్నమాట. ఎలా ఉందంటే ఫుల్ వంగని వెళ్ళాలి. అంత దారుణంగా ఉంది ఇది. అసలు ఎలా ఉందో చూసారా? చాలా భయంకరం. అన్న ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఇలా లోపలకా? ఇదిగో ఇలా వెళ్ళాలన్నమాట. నా కెమెరా అయితే లోపల పెట్టేశానండి, మినీ పోకెట్ 3. ఎందుకంటే దాంట్లో ఫ్లాష్ ఉండదు కదా, చూపెట్టడం చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మొబైల్లో తీస్తా. చూడండి, అక్కడ నుంచి వచ్చాక ఎలా ఉందో. ఆల్రెడీ లోపల వెళ్ళిపోయి ఉన్నారు. ఇది బొర్ర గృహల కిందన ఉంటుంది అనమాట. మీకు ఒకసారి మొత్తం చూపెడతా. అమ్మా, వాటర్ ఉందా? చూడండి, లోపల కూడా వాటర్ ఉంది. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు లోపలైతే వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఇదంతా వాటర్ అనమాట. వర్షం వచ్చినప్పుడు ఈ గుహల లోపల కూడా వాటర్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కూడా మనము. మొత్తము ఎలా ఉందంటే చల్లగా ఉందండి లోపల, కానీ చెమటలు పుడుతున్నాయి నడుచుకొని వచ్చేటప్పుడు. మనకు తెలియని దారి లోపల వెళ్ళే కొద్ది ఉన్నాయి, గబ్బిలాలు కూడా ఉన్నాయన్నమాట. నాయిస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ మాట్లాడుతున్నాం కదా. ఫైనల్గా మనము ఈ కేవ్స్ నుంచి బయటకైతే వస్తున్నామండి. ఇప్పుడు లైట్ అయితే కనిపిస్తుంది. అడ్డంగా ఈ చెట్టు ఉంది. ఏటా అని మన గైడ్ తెచ్చుకున్నాం కదా, లోకల్ పీపుల్ని అడిగితే చెప్పారనమాట. ఇది 1990లోనే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు చూడండి, వచ్చే దారిలో ఇసుక మనకు కనపడింది కదా, దాంతోపాటు ఇది కూడా కొట్టుకొని వచ్చిందట. అసలు ఇది ఎలా వచ్చిందబ్బా అనుకున్నా, కానీ ఇది మీకు చెప్తా మళ్ళీ. చూడండి, ఆ కింద నుంచి అయితే రావాలి. అసలు దారి అస్సలు ఇది లేదు, జాగ్రత్తగా రావాలి. ఇలాంటి చోట వచ్చినప్పుడు అస్సలు అప్రమత్తంగా ఉన్నా, చాలా రిస్కీ. అమ్మా, నిజంగానే ఏది పడితే అది గుచ్చుకొని పోతున్నాయి. ఈ చెట్టు అడిగాను అనమాట నేను, నేరేడు చెట్టు అన్నాడు. అప్పుడు కోసేసి వదిలేసి ఉంటే ఇలా వచ్చిందనమాట. ఇది రావడానికి రీజన్ ఏంటంటే అసలు ఇంత చిన్న ఇరుకులో ఎలా వచ్చిందా అనుకున్నా. బట్ కాకపోతే మీరు బొర్ర గృహల్లో వచ్చి ఉంటే చూసే ఉంటారు. ఈ రాయి వచ్చేసి వర్షం చినుకులు పడుతూ పెరిగిపోద్ది అనమాట. దానివల్ల ఇప్పుడు ఇది పెద్దగా రాళ్ళు అయిపోయి మనకు గుహ కూడా ఇరుకైపోయింది. మేబీ ఫ్యూచర్లో మొత్తం మూసుకొని పోవచ్చు కూడా, చెప్పలేము. అలా వచ్చింది. ఒకప్పుడు పెద్ద గుహలు ఉండవచ్చు, అందుకే ఇంత పెద్ద చెట్టు కూడా కొట్టుకొని వచ్చింది. అసలు అర్థం కావట్లేదని ఎలా వచ్చిందో కదా. చూడండి, ఈ రాయి కూడా మీరు చూస్తే మనకు నార్మల్ రాయిలా ఉండదు, సున్నపు రాయిలా ఉంటుంది అనమాట. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు
ఈ గృహ లోపల రావడానికి ఫుల్ అలసిపోయాను, వాటర్ తాగలేదు, నోరు ఎండిపోతుంది, మీతో మాట్లాడదామన్నా కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నా. సో అన్న అయితే ఇదే కాదు తమ్ముడు, ఇంకా ఉంది, ఇంకో లోపల దూరాలు అంటున్నారు అనమాట. ఇంకో గృహ ఉంది అన్న. ఇంకెన్ని ఉన్నాయా? ఒకటే ఉందా? మనం ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఇప్పుడు మనం ఇలాగ వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరుగుతాం. ఇటు వెళ్ళాలా? మళ్ళీ ఇటు వెళ్ళి ఎక్కడికి వెళ్తాము? ఇప్పుడు బొర్రా కేవ్స్, మీరు బొర్రా వచ్చి ఉంటే తెలిసి ఉంటుందండి. బొర్రా మెయిన్ కేవ్స్ ఉంది కదా, ఇప్పుడు విజిటర్స్ అందరు ఒకేసారి చూస్తారు కదా, ఆ కేవ్స్కి అనమాట వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అసలు మేము ఆ బొర్ర కింద నుంచి వచ్చామన్నమాట. ఈ రూట్కి ఎవ్వడు రాడు, అసలు ఉందని కూడా చాలా మందికి తెలియదు. కాకపోతే మీరు రావడానికి మాత్రం ట్రై చేయకండి. మేము ఈ ఊర్లో లోకల్ పీపుల్ గైడెన్స్ తీసుకొని వచ్చామన్నమాట. అన్నకి తెలుసు కాబట్టి మాకు తీసుకొచ్చాడు ఇక్కడ. మీరు మాత్రం రావడానికి అస్సలు ట్రై చేయకండి, ప్రాణాలతో చెలగాటం ఇది. ఇంకా మనం ఇప్పుడు ఇలా వెళ్ళేసి మళ్ళీ రైట్ సైడ్లో ఇంకో గుహ ఉంది, అక్కడి నుంచి వెళ్ళి మెయిన్ గుహకి తేలుతాం అనమాట. దీన్ని గోస్తా నది అంటారు. బొర్ర గృహల కిందకు ప్రవహిస్తూ వెళ్తుంటుంది. నీళ్ళైతే చాలా క్లిస్టర్గా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట. కానీ ప్లాస్టిక్ వల్ల పొల్యూట్ అయిపోతుంది. ఈ గుహల నుంచి అయితే ఇప్పుడు బయటకి తేలేము. ఇంకొక గుహలు అయితే ఉందన్నమాట. ఇదిగోండి కదా, ఇంకో గృహాలకి వెళ్ళి బొర్ర గృహాలకి వెళ్తాం. ఇంకా ఈ గృహల నుంచి జాగ్రత్తగా కిందని దిగేయాలి, చాలా జాగ్రత్తగా దిగాలి. పదన్యా, ఇది కూడా చాలా రిస్కీగా ఉందన్యా, చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ కూడా చూడండి, పడితే కిందని వెళ్ళిపోవచ్చు, అంత లోయ ఉందన్నమాట. జాగ్రత్తగా దిగాలి ఇలాంటి చోటున. రిస్కీ అసలు ఎలా ఉందంటే, దిగుతామని ఆగు ఒక్కసారి. అమ్మ, ఇటంతా నీళ్ళు పడుతూనే ఉంది, సౌండ్ ఫుల్గా వస్తుంది అనమాట. ఇదిగోండి మోహన్ అన్న దిగుతున్నాడు. హాయ్ హాయ్ చెప్పన్యా. ఇదిగోండి ఈ తాడులను పట్టుకొని మనం దిగాలన్నమాట. ఇదిగోండి దిగేటప్పుడు ఈ చిన్న మొక్కలా ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని దిగాలన్నమాట పట్టుకొని, లేకపోతే జారిపోవచ్చు. అన్న చూడండి, ఇంత రిస్క్ చేస్తున్నాం అనమాట. చెప్పులు అయితే పడేస్తే మంచిది, ఎందుకంటే జారుతుంది, షూస్ కాదు కదా. జాగ్రత్తగా దిగాలి. దీన్ని పట్టుకుంటే కొద్దిగా గ్రిప్ ఉంటుంది, దాంతోపాటు ఇది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. కానీ ఇలాంటివి నమ్మలేము, ఇలాంటి చెట్లను ఏ టైంలో ఎలా ఎండిపోయి ఉన్న మొక్కల్ని ముట్టుకున్నా పడిపోవచ్చు. అమ్మ, మీకు చూడ్డానికి కెమెరాలో చిన్న కనిపిస్తుంది కానీ జారుగా ఉంది. ఇదేదో వైట్స్, ఇదేటని ఆ వైట్స్ ఉన్నామా? నీరు పడి అలాగైపోయిందా? చూడండి, ఏదో సున్నం కొట్టినట్టుంది కదా, ఇది నీరు పడి అలా అయిపోయింది అనమాట. పైన సుధీర్ బ్రో, కృష్ణ బ్రో కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకా దిగలేదు. రండి బ్రో, చాలా జాగ్రత్తగా రండి. చూసారా, ఇదంతా ప్లాస్టిక్, ఇది బొర్ర గృహలు. కనీసం ఈ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ అయినా చేయాలి. ఇలా గోస్తా నది దగ్గరే పెట్టేస్తే ఎలా పొల్యూట్ అయిపోద్ది మొత్తం అనమాట. చూడండి, ఆ పైనుంచి అంతా ప్లాస్టికే, బాటిల్సే ఉన్నాయి, వాటర్ బాటిల్స్. చూడండి, ఇది కేవ్స్ అనుకుంటే మాత్రం పొరపడినట్టే. ఇందులో దరిదాపులుగా ఒక 20 మంది పైగా చనిపోయి ఉంటారు. ఇక్కడ పడి చనిపోయిన వాళ్ళని రెస్క్యూ చేయడానికి వచ్చిన సిబ్బంది కూడా చనిపోయి ఉన్నారు ఈ సుడిగుండల్లో అనమాట. ఇది చూడ్డానికి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. ప్రకృతిలో కొన్ని అందంగా ఉన్న చాలా డేంజర్గా ఉంటాయి. మనము ఎలా ఉండాలంటే ఎక్కడ అడుగేసినా జాగ్రత్తగా అడిగేయాలి ఇలాంటి చోటకు వచ్చినప్పుడు. చూడండి, నీళ్ళంతా క్లిస్టర్గా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ నాకు నచ్చింది ఒకటే, బొర్ర గృహల్లో వచ్చిన వాళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ వాడతారు కాబట్టి ఇక్కడ వదిలేస్తారు, గడ్డలో వచ్చేస్తుంది. దీన్ని గోస్తా నది అంటారనమాట. బొర్ర గృహల్లోనే వెళ్తుంటుంది. మీరు బొర్ర కేవ్స్ని విజిట్ చేసి ఉంటే పైనుంచి మీకు కనిపిస్తుంది ఈ గోస్తా నది. చూడండి లోపల కూడా ఎలా ఉందో. అసలు లోపల వస్తే మాత్రం చాలా చల్లగా ఉందండి, కానీ అక్కడ వెళ్దామంటే చాలా రిస్కీ, అక్కడ వెళ్ళకూడదు అన్నారనమాట. అందుకు మేమైతే వెళ్ళట్లేదు. ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇలాంటివి మీకు చూపెట్టాలి అంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి. అక్కడ చూడండి పీత, ఎంత పెద్ద పీత. ఒకసారి చూపెట్టు ఒకసారి జూమ్ చేయన్న. అక్కడ వెళ్తే పడిపోతాం, లేకపోతే పట్టేసుకోవాల్సింది ఈజీగా. చూసారా, అన్న కనిపిస్తున్నారు కదా, మాకు గైడ్ చేస్తూ ఇంత దాకా తీసుకొచ్చారు. ఇంకో గృహల లోపల కూడా ఇప్పుడు దూరిపించబోతున్నారు. కానీ ఇప్పటిదాకా నాకు తెలీదు, అన్న మన ఫాలోవర్ సబ్స్క్రైబర్ అనమాట. అందుకే మాకు చూపెట్టడానికి అయితే వచ్చాడు. నాకు ఏటో అనుకుంటున్నా, ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటారని అన్నకైతే చెప్పాడు అనమాట. అన్నయ్య ఎప్పటి నుంచి చూస్తున్నావు అన్నయ్య నా వీడియోస్? అవునా, థ్యాంక్ యూ అన్నయ్య. అందుకే మాకు అంత పని చేసి అప్పుడే వచ్చాడు అనమాట. అడిగిన వెంటనే సరే నేను చూపెడతానని అసలు ఒక మాట అనకుండా వచ్చాడు అన్న. థ్యాంక్ యూ అన్న, నువ్వు లేకపోతే ఈరోజు ఈ మంచి కేవ్స్ని చూడలేము. తర్వాత చాలా రిస్కీ, మేము వచ్చి ఉంటే ఏదో ఒకటి అవ్వాల్సింది, అంత డేంజర్ ప్లేస్. థ్యాంక్ యూ అన్న. చూడండి, మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లో మనోడికైతే చూసే ఉంటారు. బ్రో ఒక్కసారి చూడు బ్రో, ఇటు చూడు. మేమందరూ బాగానే ట్రెక్ చేసి దిగుతున్నాము.
మనోడు మాత్రం అసలు ఎలా అంటే మెత్తపకోడి అనమాట మనోడు. అసలు కొండలు ఎక్కలేడు, దిగలేడు. ఇలాంటి వాళ్ళతో వస్తే చాలా కష్టము. ఇదిగో యాక్చువల్లీ మనోడు పొట్టి పకోడి అనమాట. దిగలేడు అనుకుంటే మనోడు దిగడు. కృష్ణ బ్రో మాత్రం అసలు చాలా కష్టం ఇలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు. అసలు కొండ ఎక్కలేడు, దిగలేడు మనిషి. ఈ మనోడు మెత్తపకోడి అయితే మనోడు నాకు కొంచెం అలవాటు లేదనమాట ఇలాంటి వాటికి. సో వచ్చాను కదా, నాకైతే పైన కొండ దిగామా. అవును, నాకైతే చెప్తున్నాను చాలా భయం వేసింది. మేము చేసిన తప్పు ఏంటంటే వాటర్ బాటిల్స్ కొనడం మర్చిపోయామండి. ఉన్న వాటర్ బాటిల్ కాస్త తాగేసాము స్టార్టింగ్లోనే, అసలు ఇక్కడ రాకముందే తాగేసాము. ఇప్పుడేమో నోరు ఆరిపోతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామన్నా నోట్ నుంచి మాటలు కూడా రావట్లేదు. నోరంతా ఎండిపోయిందనమాట వాటర్ లేక. అన్న నీకు స్టామినా గట్టిగానే ఉందన్న వాటర్ లేకపోయినా. చూసావా, చాలా చాలా తొందరగా అన్నీ ఎక్కేస్తున్నాడు. ఈ రాళ్ళు కూడా జారుగా ఉన్నాయి. అంటే జారు మీన్స్ ఇవి కోటలకు కట్టి ఉంటారండి. అవి కాస్త జారిపోయి ఉన్నాయి వర్షాలకి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. బ్రో రండి, మీరే లేటు. మాకు ఎక్కే దారిలో ఈ రెడ్ పండు అయితే కనిపించింది. చూడ్డానికి యాపిల్ అనుకున్నా. మా ఏరియాలో ఎక్కడ్రా బాబు యాపిల్స్ ఉన్నాయి, ఈ బొర్ర గృహాల దగ్గర అనుకున్నా. సో యాపిల్ అయితే కాదు, ఇది ఏదో కొత్త ఫ్రూట్లా ఉంది. ఇలాంటివి తెలియకుండా తింటే ఇంకా చచ్చిపోవడం తప్ప ఇంకేం ఉండదు అనమాట. కొన్ని పాయిజనస్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. కొండ ఎక్కే కొలిది అసలు చెవులు మూసుకొని పోతున్నాయి నాకైతే. చూడండి, ఆ కింద నుంచి అయితే వస్తున్నాము. సో మనోడికి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎలా ఎక్కుతున్నామంటే నిజంగా చెప్తున్నాను, ఏదో మీరు వీడియోస్ కోసం స్టంట్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఇక్కడ చాలా ఏట వాళ్ళుగా ఉందన్నమాట. ఎక్కడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వీడియో ఆపినప్పుడు జారి పడిపోవాల్సిందే, అంత డేంజర్గా ఉంది. అమ్మ ఒకసారి చూపెడతా చూడండి ఎంత ఎత్తులో ఎక్కాలన్నది. మోహన్ అన్న అయితే ఎక్కిస్తున్నాడు ఆల్రెడీ. అమ్మ ఇదిగోండి, ఫైనల్గా ఇంకో కేవ్స్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ నుంచి బొర్ర దగ్గర వచ్చేసినట్టే. చూసారా ఎంత పెద్ద కేవో. పైన అక్కడ తేనె కూడా కట్టేసి ఉంది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో కేవ్ కూడా. చాలా పెద్దదండి ఇది, మొత్తం రాళ్ళతోటే ఉన్నదనమాట. అనే ఇంకా లోపల వెళ్ళొచ్చా? ఎలాగా? ఇదిగోండి ఇలా పైన వెళ్ళాలన్నమాట. దారి ఉందా అలాగా? అవునా? ఇలా లోపలికి వెళ్ళాలట. ఫైనల్గా లాస్ట్ కేవ్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బొర్ర కేవ్స్కి తేలొచ్చు అనమాట. అన్న పైన ఎక్కి ముందు జాగ్రత్తగా చూస్తున్నాడు మాతో వచ్చిన అన్న. ఇది చూడండి ఎంత ఉందో అసలు. ఇదిగోండి మీకు చూపెడతా చూడండి, కొండ చీపురు అంటారు కదా, ఇదేనండి. ఇలాగే మొక్క అయితే ఇలా ఉంటుంది అనమాట. ఈ కిందనైతే కొండ చీపురు మొక్క ఉంది చూసారా, ఇలా వస్తుంది. ఇంకా ఎదగాలి ఇది, అప్పుడే మనకు చీపురుగా పనికి వస్తుంది. చూసారా అక్కడ అన్న కనిపిస్తున్నారా? ఆ పైన అయితే ఎక్కిస్తున్నారు. జూమ్ చేసి చూపెడతా చూడండి మీకు ఒకసారి. ఇప్పుడు మనం కూడా అదే రూట్లో వెళ్ళాలన్నమాట. నాకు చూడ్డానికి భయంకరంగా ఉంది, కానీ ఆ అన్నకు నమ్ముకొని వెళ్ళిపోతున్నాను. ఇది ఇప్పుడు మనకు డైరెక్ట్గా బొర్ర కేవ్స్కి తీసుకువెళ్తుంది, టికెట్ లేకుండా అనమాట. అతను చెప్తున్నాడు, నాకు కూడా పూర్తిగా తెలియదు కాబట్టి. అక్కడ మేము కేవ్స్ లోపల వెళ్తామో లేక టికెట్ కౌంటర్ దగ్గర వెళ్తామో అక్కడ వెళ్ళాక చెప్తా. సో వీడియోని అయితే కంటిన్యూ చేయండి. గబ్బిలాలు మాత్రం గట్టిగా ఉన్నాయి, చిమ్మ చీకటిగా ఉంది. అసలు ఈ లోపల వస్తే చాలా చల్లగా ఉంది బ్రో. ఇక్కడ దాగదా అక్కడగానే ఇక్కడ చల్లగా ఉంది. అబ్జర్వ్ చేసావా? ఇక్కడ చాలా చల్లగా ఉంది బ్రో కదా. అక్కడ వేడి. మనం అంత పెద్ద కొండ ఎక్కొచ్చామా, అలసిపోయాము. అప్పుడు అలసిపోయి చెమట పట్టినట్టు అయిపోయింది. ఇక్కడ రాగానే చాలా చల్లగా ఉందండి, నిజంగా చెప్తున్నా. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కొండలు అసలు ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నా, ఏదో అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అంత బాగుంది. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో అసలు. మనుషులు శిల్పాలు చెక్కితే ఎలా ఉంటాయి, కొన్ని అయితే అలా కనిపిస్తున్నాయి నాకు. సుధీర్ అక్కడ ఉన్నాడు కదా, ఆ రాయి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి. చూడండి ఈ రాళ్ళు చూడ్డానికి ఏదో మనుషులు చెక్కిన శిల్పాల్లా ఉన్నాయి. ఇది సున్నపు రాళ్ళు అనమాట. ఇవి చినుకులు పడుతూ ఇలా పెద్దగా అవుద్ది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇలా ఉందంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకొద్దిగా పెరుగుతుంది అనమాట. చూసారా పైన మొత్తం చినుకులు పడితేనే ఇది పెరుగుతుంది. అలా ఉంటుంది అనమాట ఈ సున్నపు రాయి. మీరు ఎప్పుడైనా బొర్ర గృహల్లో వచ్చి ఉంటే గృహల లోపల కూడా ఇలాంటి రాళ్ళు అయితే మీకు కనిపిస్తాయి. సో మీరు చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూడ్డానికి అయితే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇది చూడ్డానికి అచ్చం సింహాసనం లాగా ఉంది చూసారా, చాలా బాగుంది. ఏదో ఫన్నీగా చెప్తున్నా చాలా బాగుంది. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, ఇదేదో చైర్లానే ఉంది అచ్చము.
ఇదేనమాట ఫైనల్. ఒకసారి చూపెట్టు బ్రో. ఈ లోపల వెళ్ళిపోతే ఫైనల్ మీకు లోపల రంగులు కూడా కనిపిస్తాయి. లోపల అమ్మా జాగ్రత్తగా ఉండాలి కాస్త. ఇదే ఇంకా వెళ్ళడానికి అవ్వదా? జారువా? ఇదిగోండి ఒకసారి మీకు చూపెడతా. ఫైనల్ స్టేజ్ అయితే ఇదేనండి. యాక్చువల్లీ బొర్ర లోపల వెళ్తే ఇదే బొర్రనండి. అక్కడ లోపల బొర్రాలో రంగు లైట్లు మనకు కనిపిస్తాయి కదా, డిస్క్ లైట్లు లాంటివి, డిస్కో లైట్లు ఏదో అంటారు ఆ లైట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫైనల్ అనమాట. యాక్చువల్లీ దిగేసి అలా వెళ్ళొచ్చు, కాకపోతే చిమ్మ చీకటి ఉంది. దాంతోపాటు ఇక్కడ వర్షం వల్ల ఈ రాళ్ళు చాలా జారుగా ఉన్నాయి. కాస్త రిస్కీ అంటున్నాడు. మనకు రిస్క్ అయితే అస్సలు వద్దు అనేసి మేము కూడా ఆగిపోయాము ఇక్కడ నుంచి. అతను చెప్పినప్పుడు వినాలన్నమాట. ఎందుకంటే మన లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు మనకు తెలియదు కదా ఈ ప్లేస్ ఎలా ఉంటుందో. లోకల్ వాళ్ళు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. సో ఇలాంటి అరకులో ఉండే కల్చర్ మీరు తెలుసుకోవాలంటే మన సంజయ్ ఫర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్టప్గా ఉండి ఇలాంటి హిడెన్ ప్లేసెస్ మా అరకు కల్చర్ని మీకు చూపెడతాను. మళ్ళీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.